కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వందే శ్రీరాధికాం దేవీం బృందారణ్యవిహారిణీం యస్యాః కృపాం వినా కోపి న కృష్ణం జ్ఞాతుమర్హతి. పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తిభూతం భాగధేయం యదూనాం ఏకీభూతం గుప్తవిత్తం శృతీనాం శ్యామీభూతం బ్రహ్మ మే సన్నిధత్తాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భాగవతీ గాథా రహస్యార్థప్రకాశకం సంశయోన్మూలనచణం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్యాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకున్. ఓం అస్మద్గురుభ్యో నమః. మనం వృత్రాసుర కథ చదువుకుంటున్నాం. అందులో ఈ వృత్రాసురుడు, ఇంద్రుడు, ఈ దేవతలు వీళ్ళందరూ కూడా వృత్రాసురుడిని జయించడం చాలా కష్టమైనటువంటిది. ఎందుకంటే ఎదురుగుండా రాక్షసులు ఉంటే వాళ్ళతో యుద్ధం చేయడం, వాళ్ళ మీద అస్త్ర ప్రయోగాలు చేయడం అనేటువంటిది అది తెలుసు. కానీ ఈ వృత్రాసురుడు అంతా వ్యాపించేశాడు. అంతా వ్యాపించేస్తే ఎటు చూసినా వృత్రాసుడే కనిపిస్తున్నాడు. ఎలా అయితే భగవంతుడు ఎటు చూసినా కనిపించాలో అలా వృత్రాసుడు కనిపిస్తున్నాడు. వీళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళ బుద్ధులు పనిచేయట్లేదు. అందుకని ఈ ఇంద్రాదులు వీళ్ళందరూ కూడా చాలా భయపడిపోతున్నారన్నమాట. అప్పుడు నారాయణుడిని ప్రార్థించారు వీళ్ళందరూ కూడా. ప్రార్థించి ఆయన స్తోత్రం చేసి, ఈ వృత్రాసురుడు సమర్థుడై మా తేజస్సును, ఆయువును, దివ్యాయుధములను యుద్ధభూమిలో మృంగివేశను.
వీళ్ళు ఏ అస్త్రాలు వేసినా ఏ ఆయుధాలు ఉపయోగించినా అన్ని మింగేశాట వృత్రాసుడు. ఇంకేం చేస్తారు వీళ్ళకి అర్థం కాలే. ఇంకా నీవే మా దిక్కుగా నిలవవలను. ఇట్లు భక్తి పరవశులై దేవతలు అతి మనోహరముగా స్తోత్రం చేయొచ్చుంది. అంటే మళ్ళీ భగవంతుని పాదములను ఆశ్రయించడం తప్ప ఇంకో మార్గం లేదు. అంటే ఇంద్రుడు మాటిమాటికి పొరపాట్లు చేస్తూ ఉండడం, మళ్ళీ భగవంతుని ఆశ్రయించి వేడుకోవడం, ఈ కథ మనం చూస్తూ ఉంటాం. మనలో కూడా ఇంద్రుడు మన ఇంద్రియాలకి మనస్సుకి అధిపతి అయినటువంటి వాడు. మనం కూడా ఏం చేస్తామంటే మన మనస్సుకు తోచిన పనులు చేసేస్తాం, ముందు చేసేసి చిక్కుల్లో పడతాం. ఎందుకంటే మనస్సుకి రాగద్వేషాలు మొదలైనటువంటివి అన్నీ పనిచేస్తుంటాయి. శత్రువులు పట్టేసి ఉంటారు. దాంతో చిక్కులు పడిన తర్వాత అప్పుడు బాగా మెడగా ఉచ్చుపడిన తర్వాత అప్పుడు మనీ దీంట్లోంచి బయటకు వచ్చే విధానం తెలియక గిలగిలలాడిపోయి అప్పుడు మళ్ళీ భక్తి గుర్తొస్తుందన్నమాట. మన వల్ల కాదు, ముందు మనం చాలా సమర్థులం అనుకుంటాం, మనం దీన్ని సాల్వ్ చేసేసుకోవచ్చు, ఏదైనా సరే సాల్వ్ చేసేస్తాం అనుకుంటాం. దానివల్ల కాదు, చివరికి ఏం చేయలేక అప్పుడు గుర్తొస్తాడు గురువుగారు, భగవంతుడు, గురువుగారి రూపంలో భగవంతుడు ఇలా గుర్తొచ్చి అప్పుడు స్తోత్రాలు చేస్తాం. ఇదంతా మన కథే. ఎందుకంటే ఆ దేవతలందరూ మనలో పనిచేసేటువంటి వాళ్ళే కాబట్టి ఈ కథ ఎప్పుడు సార్వకాలిక, ఇందులో ఉన్నటువంటి భాగవతంలో ఉన్నటువంటి కథలన్నీ కూడా సార్వకాలీనమైనటువంటివి. అంటే ఎప్పుడో జరిగిపోయినటువంటి కథలైతే మనకేం ఉపయోగిస్తాయి? ఎప్పుడో జరిగిపోయినాయి కావు, నిత్యం మనలో జరుగుతుండే, సృష్టిలో జరుగుతూ ఉంటాయి, మనలో సృష్టిలో జరుగుతూనే ఉంటాయి. మనలో ఆవరించి ఉంటుంది. మనం ఏంటంటే వృత్ర అంటే అదే అనుకున్నాం కదా, వాడు ఆవరిస్తాడు, అంత వ్యాపించేసి ఉంటాడు. అందుకని ఈ రాక్షసమైనటువంటి కృత్యములు మనం దేవతలను మనం మంచివాళ్ళం అనుకుంటాం. ఇక్కడ తమాషా అంటే ఈ ఇంద్రాది దేవతలేమో ఇంద్రుడు చేయకుండా పనిచేశాడు, ఆ విశ్వరూపుడు యొక్క తలకాయలు కోసాడు. ఆవిడ వృత్రుడు, ఆ వృత్రుడేమో నారాయణ భక్తుడు. ఎక్కడ ఈ కథలో ఉన్నటువంటి విచిత్రమే అది. వాడితో వీడు యుద్ధం చేయాలి. ఎలా చేస్తాడు వీడు చేసిన పనులకి అందుకని వీడు చేసింది ఏమీ పని చేయట్లేదు వాడి మీద. అంటే వాడేమో నారాయణ భక్తుడు, నారాయణ శరణాగతుడైనటువంటి వాడు. వాడు ఎలా ఉద్భవించాడు? కృత్య అనేటువంటి దాని నుంచి, త్వష్ట ప్రజాపతి చేసినటువంటి కృత్యలోంచి వచ్చాడు వాడు. అందుకని వాడు అక్కడ ప్రజాపతి సృష్టించిన వాడిని, మామూలు వాళ్ళు ఎవరు కాదు. ప్రజాపతి సృష్టి అంటే ప్రజాపతి భగవంతుడి యొక్క చేత నియమింపబడినటువంటి వాడే ఆయన కూడా. అందుకని అప్పుడు ఇలాంటి సందర్భాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. మనం మర్చిపోతూ ఉంటాం, మనం అంతర్యామిని మర్చిపోతాం, భగవంతుని మర్చిపోతాం, మనంతటి వాళ్ళు లేదనుకుంటాం. ఇవన్నీ జరుగుతుంటాయి. అప్పుడు మాత్రమైనటువంటి ఆపదలను మనం కొని తెచ్చుకుంటాం. ఆపదలు అనేటువంటివి, చిక్కులు అనేటువంటివి మన ఆలోచన ద్వారా, మన చేయకూడని పనుల ద్వారా మనం చేసి కొని తెచ్చుకుంటాం. అప్పుడు మళ్ళీ ఆ భగవంతుని అన్యథా శరణం నాస్తి అని చెప్పి చేస్తే ఆయన సిద్ధంగానే ఉంటాడు. ఆయన అన్ని చోట్ల ఉంటాడు కదా. అక్కడ ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. అరే నువ్వు అలా తప్పు చేసావు కాబట్టి నేను క్షమించను అన్నాడు. క్షమాస్వరూపుడు, దయాస్వరూపుడు కదా భగవంతుడు. లేకపోతే ఆయన కూడా మనలాగే ఉంటాడు. అయితే ఏంటంటే వీళ్ళు ఆశ్రయించేదాకా చూస్తూ ఉంటాడు. ఎందుకండి పోనీ వీళ్ళు దేవతలు కదా, వీళ్ళు మంచివాళ్ళు కదా, ముందే ఆయన వచ్చి ఇంటర్ఫీర్ అయ్యి రక్షించవచ్చు కదా. ఇంటర్ఫీర్ అవ్వడు ఆయన. ఎందుకంటే ఆయన దేవతలైనా ఒకటే, రాక్షసులైనా ఒకటే, అందరూ ఆయనలోంచి వచ్చిన వాళ్ళే. అది మనం ఈ కథల్లో చూసుకోవాల్సినటువంటిది. దుష్టహృదయుడు అన్నారు మొన్న దక్షయజ్ఞంలో. శివుని తిడుతూ దుష్టహృదయుడు అని తిట్టాడు కదా. అంటే మేస్టర్ అని చెప్పారు, దుష్టుల హృదయంలో కూడా అంతర్యామిగా ఉన్నవాడు అని చెప్పారు. అంటే
దుష్టుల హృదయంలో భగవంతుడు ఎలా ఉంటాడంటే గాఢ వాక్యం ఉంటుందా? ఎవడన్నట్ట అందరిలోనూ భగవంతుడు ఒప్పుకుంటాను, మా పక్కింటి వాళ్ళు ఉన్నాడు ఒప్పుకోను అన్నట్ట. అలా ఎలా ఉంటుంది? భగవంతుడు సర్వాంతర్యామే కానీ ఎక్సెప్ట్ వీడొక్కళ్ళు తప్ప అన్నట్టు. అది ఎలా ఉంటుంది అని మనం చెప్పిన దానికి దానికి వ్యతిరేకమైనటువంటి విధంగా చెప్తున్నాం. సర్వాంతర్యామి అంటే అంతర్యంతో ఉన్నవాడు అని అర్థం. ఎక్సెప్ట్ వాళ్ళు ఉంటే మన సర్వాంతర్యామి ఎట్లా వాడు క్యాన్సిల్ అనమాట. అది మనం ఒప్పుకున్నట్టు కాదు. మీరు సర్వజ్ఞులు కానీ మీకేం తెలియదు అన్నట్టుగా ఉంటుంది. ఎలా? అందుకని వీళ్ళు మళ్ళీ నారాయణని వేడుకున్నారు. అప్పుడు అయితే ఏంటి, వేడుకున్నప్పుడు కూడా ఆ ఆపద నుండి భగవంతుడు మనని ఎలా కాపాడుతాడో మనం తెలుసుకోలేం. అదేదో ఎలా కాపాడుతానో మనకు సిలబస్ చెప్పి ఎలా కాపాడుతాడు ఆయన. ఏమండి భగవంతుడు గారు నువ్వు మమ్మల్ని కాపాడాలి కానీ ఎలా కాపాడుతావో ప్రొసీజర్ అంతా చెప్పి కాపాడంటే నోరు మీరాసి ఉంటాడు. మనది ఆయనకేం కర్మ? అసలు ఆయన ఎప్పుడు వస్తాడో ఎలా కాపాడుతాడో ఏంటో మనకు తెలియదు. అసలు అక్కడే ఉంటాడు, ఎక్కడి నుంచో వస్తాడు అనుకుంటాం. అటువంటి వాడు కదా. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాడో చూద్దాం. నా పేరుగా మీరు చేసిన స్తోత్రమందులు నిర్మలమైన జ్ఞానం నాకు సంతోషమైనది. ఇక్కడ సంతోషమైంది అసలు నారాయణుడికి సంతోషం అంటే తన స్తోత్రం చేస్తే సంతోషమైంది అన్నట్టుగా ఉంది. అలా కాదు, మీకు నిర్మలమైన జ్ఞానం ఇప్పటికి వచ్చింది కాబట్టి సంతోషం ఉన్నాడు. ఇప్పటిదాకా బుద్ధి లేని పని చేశారు మీరు. ఈ ఆపద వచ్చినందుకు ఇప్పటికైనా సరే నిర్మలమైన జ్ఞానం మీకు వచ్చింది. నిర్మలమైన జ్ఞానం అంటే అర్థం ఏంటి? అంతా భగవన్మయం, ఆయన తప్ప ఇంకెవరు లేదనేటువంటి నిర్మలమైన జ్ఞానం. ఆ దృష్టి వచ్చింది మళ్ళీ. అందుకని సంతోషం అన్నాడు. మనస్సు ప్రీతి పొందింది. ఎవరి మనస్సు ప్రీతి పొందింది అంటే ఆయన మనస్సు. ఆయన మనస్సు ప్రీతి పొందడం అంటే అంతకుముందు ప్రీతి లేనట్ట. ఆయన మనస్సు కాదు, వీళ్ళ మనస్సు. ఇంతకుముందు అంత గందరగోళంగా ఉంది, ఇప్పుడు ప్రీతి పొందింది అర్థం. వీళ్ళలో కూడా అంతర్యామ ఆయనే కాబట్టి ఆ రూపంలో ప్రీతి పొందింది. నా భక్తి ఎన్నడూ వ్యర్థం కాదు. ప్రీతుడైన నా ఎందు భక్తులకు పొందడానికి ఏమీ లేదు. చాలా తమాషా చెప్తాడు నారాయణ. ఎప్పుడు నువ్వు మా సనసంధానం కథలో చూసాం కదా, అట్లాగే ఉంటుంది. నారాయణుడు ఎలా మాట్లాడతాడో అనేటువంటిది మనకు మేస్టారు నవలలో ఇచ్చారు. కృష్ణుడు ఎప్పుడు ఏ స్థాయిలో ఎవరితో మాట్లాడతాడో అనేటువంటిది తెలియడం చాలా కష్టం అన్నారు. ఒక్క మైత్రేయుడు ఒక్కడే కృష్ణుడు ఎప్పుడు ఏ స్థాయిలో మాట్లాడుతున్నాడో ఆ స్థాయిలో ఆయన మాట్లాడగలిగినటువంటి వాడు ఆయన ఒక్కడే అన్నారు. మంత్రజాలంలో చెప్తారు. ఇంకెవరికి కుదరదు, తెలియదు. అని చూసారా మనకు అందులో ఎలా వచ్చితివి జగములు ఎలా వచ్చితివా అంటాడు కృష్ణుడు. మీ లయలైనచో అట్లే అంటాడు. ఆ కృష్ణుడికి మైత్రేయుడికి మధ్య ఉన్నటువంటి సంభాషణ ఉందే, 1000 మార్లైనా కనీసం మనం చదువుకోవాలి. ఆ మంత్రజాలంలో మేస్టర్ ఇచ్చినటువంటి సంభాషణ. ఏమీ ఆకస్మిక ఆగమనం అంటే తాము తెలియదు ఏమున్నది అంటాడు. తెలియదాన్ని మరల తెలియజెప్పవలను కదా అంటాడు. చాలా అద్భుతమైనటువంటి మనం చెక్మని అది దాటిపోతాం. మనం చదివేసుకుంటాం దాటిపోతాం. అది మన హృదయంలో పడాలి. అందుకే కృష్ణుడు భగవంతుడు నారాయణుడు ఆయన మాట్లాడాడంటే ఆయన పిల్లవాడుగా ఉంటాడు. పిల్లవాడుగానే మాట్లాడతాడు. మరి పిల్లవాడుగా ఉన్నప్పుడు బ్రహ్మతో మాట్లాడాడు, ఇంద్రుడితో మాట్లాడాడు. ఆ బ్రహ్మగారే తలకిందులైపోయాడు, గిరగిర తిరిగిపోయి మాయలో పడి. అనగానే అలా ఉంటుంది. అందుకని ఇక్కడ నేను ఏమంటున్నాడంటే దేవతలతో నన్ను ధ్యానించుటలో ఒక విశేష మార్గం ఉన్నది. ధ్యానించువాడు తన్ను నాయందు సమర్పించుకొని నేను తప్ప మరి ఒకడు లేని ఏకాంత స్థితిని అనుభవించును. అతడే సత్యము తెలిసినవాడు, అతడు ఏమీ కోరడు. అంటే మీరు కోరుతున్నారని అర్థం. అదే వీళ్ళు ఇంత ధ్యానం చేసి ఇంత స్తోత్రం చేశారు, కానీ ఏమని ఆ వృత్తరాసుడిని చంపిపెట్టాలి, అది వీళ్ళు కోరింది. వాడిని మేము చంపలేకుండా ఉన్నాం, వాడిని చంపే ఉపాయం మాకు తెలియజేయండి అనేది కోరింది. ఈయన ఏమంటున్నాడు, అలా సత్యం తెలిసినటువంటి వాడు ఏది కోరడు అంటున్నాడు. మీరు రక్షణ కోరుచున్నారు కనుక ఏకాంత స్థితి మీకు రాలేదు అని అర్థం. ఎందుకంటే భగవంతుడే ఏకాంత స్థితి పొందినటువంటి వాడికి
నన్ను రక్షించు అని భగవంతుని మళ్ళీ వీళ్ళు అడగక్కర్లేదు. ఎందుకంటే తనలోనూ బయట అంతా అంతర్యామిగా ఉంది ఆయనే కాబట్టి రక్షించేస్తే రక్షిస్తాడు. అంటే 100% భగవంతుడు మనని ఎప్పుడైనా రక్షిస్తాడు, ఎక్కడైనా ఎలాగైనా రక్షిస్తాడు అనేటువంటిది ఉన్నటువంటి వాడు ప్రత్యేకంగా ఆయన భగవంతుడు స్తోత్రం చేయొచ్చు, కానీ నన్ను రక్షించమని అడగడు ఏకాంత స్థితి ఉన్నటువంటి వాడు. అందుకని ఏకాంత స్థితి మీకు ఇంకా రాలేదు అని అర్థం. వచ్చి ఉన్నతో వృత్రాసుడు బెడదయ్యే ఉండేది కాదు వేస్తారంటున్నారు. ఇంద్రుడికి వీళ్ళకి ఆ ఏకాంత స్థితి వచ్చి ఉంటే అసలు ఆ వృత్రాసుడు పట్టుకోవడం ఇది అయి ఉండేది కాదు. వీళ్ళు లేదు కాబట్టి వాడు పట్టుకున్నట్టు వీళ్ళని. నారాయణ్ణి చూడక విశ్వరూపుని చూచి, అదే కదా వాడు ఇంద్రుడు చేసినటువంటి పొరపాటు పని. విశ్వరూపుడు వీళ్ళ పైకి తెచ్చిన వాడు, రక్షించిన వాడు, వాడిని వాళ్ళు నారాయణ్ణి చూడకుండా విశ్వరూపుడు, వాడు 3 తలకాయలు, వాడు మనం పెట్టినటువంటి హైర్భాగం రాక్షసుడు పెడుతున్నాడు, అక్కలేనివన్నీ చూసాడు వాడు. మనం దేన్ని చూడాలి? అవతల వాళ్ళలో ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళు, అవతల వాళ్ళు అనేటువంటి వాళ్ళలో భగవంతుని కదా చూడమంది. అన్య దృష్టి వచ్చింది వీళ్ళకి, అంతే కదా. అందుకని ఆ అనుమానంతోనే విశ్వరూపుడు తలకాయలు నలికేశాడు. దాంతో ఆపద కొని తెచ్చుకున్నాడు. నారాయణ్ణి చూడక విశ్వరూపుణ్ణి చూచి అన్య దృష్టి వలన భయపడి శిరస్సులు ఖండించడం వలన కదా వృత్రాసుడు పుట్టెను. నిజంగా అన్యస్థితి పొందినవాడు తన శరీరముకు మనస్సునకు కోరదగినది ఉండదు. అనన్యస్థితి ఉన్నటువంటి వాడు నిజంగా అనన్యస్థితి పొందినవాడు. అనన్యస్థితి మనకు ఉందో లేదో, ఏమండి నాకు అనన్యస్థితి ఉందో లేదో చెప్పండి, ఇంకోటి చెప్పక్కర్లేదు. ఎవడో ఒక ఆయన అలాగే నాకు కుండలిని ఉద్బోధం అయిందో లేదో మీరు చూసి చెప్పండి అని మాస్టర్ గారిని ఉత్తరం రాశారు. ఒక ఆయన మీకు కాలేదు, నేను రావక్కర్లేదు ఉత్తరం రాశారు. ఎందుకంటే ఇంకోటి చూసి చెప్పాలంటే కాలేదని అర్థం. అలాగే నాకు అనన్య భక్తి ఉందో లేదో అనేటువంటిది, నాకు ఉందో లేదో అనేటువంటిది ఇంకోటి చూసి చెప్పాల్సినటువంటిది ఏముంది? నాకు కడుపు నిండిందా లేదా ఇంకోటి చెప్పండి, మనకే అనుభవం కదా. అందుకని అనన్య భక్తి ఉందో లేదో అనేటువంటిది, అనన్య భక్తి లేనట్టు ఉందా లేదా అనేటువంటిది లేదంటే నువ్వు కోరేవు కాబట్టి అనన్య భక్తి లేనట్టే. అంటే భగవంతుడిని నేను కోరితే తప్ప ఆయన నన్ను రక్షించడు అని వీడికి ఉంది. భగవంతు పైగా రక్షించమని అడిగి ప్రార్థించండి అనన్య భక్తి లేదని అర్థం. అందుకని ఇతరుల శరీర రక్షణకు కావాల్సిన వాడిని ఇచ్చును. అందుకని అప్పుడు ఏం చేస్తాడంటే అని ఇతరులు అట్టి దధీతిని గురించి చెప్పబోవచ్చు. ఈ పలుకులు భావగర్భితంగా నారాయణుడు పలికెను. నారాయణుడు చెప్పినటువంటిది భావగర్భితంగా ఉంది అన్నారు. అప్పుడు దధీచి మహర్షి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన్ని ఆశ్రయించండి అన్నాడు. అంతకుముందేమో బ్రహ్మగారు ఏం చెప్పాడు? విశ్వరూపుడిని ఆశ్రయం. బ్రహ్మగారు ఇక్కడ తమాషా ఉంటాయి, ఈ కథలో జాగ్రత్తగా చదువుకోవాలి. వాళ్ళంతకుముందు బృహస్పతి మాయం అయిపోతే, బృహస్పతి కనపడకుండా పోతే వాళ్ళు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు తనే వాళ్ళని మళ్ళీ చేయొచ్చు కదా, నువ్వు విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళు, ఆయన ఆశ్రయించండి అని పంపించాడు. అదొక తమాషా. మళ్ళీ ఇప్పుడు నారాయణుడు తనే స్వయంగా వెళ్ళి బయటపడేయచ్చు కదా. ఎన్నిసార్లు పడేసినా వాళ్ళు అదే పని చేస్తున్నారు. ఏమండి, గురువుగారి పాదాలను ఆశ్రయించాం, ఇంతకుముందు మేము చేసిన అప్పులన్నీ గురువుగారు తీర్చేస్తే బాగుండు అని గురువుగారు తీర్చలేరా అని మన సందేహం వస్తుంది. గురువుగారు తీర్చగలరో లేదో తర్వాత సంగతి. తీరిస్తే నువ్వేమవుతావు? అడ్డగాడిదా మళ్ళీ చేస్తావు రే పని. ఇప్పుడు బుద్ధి వచ్చింది, అందుకని ఇంతకుముందు ఉన్నవన్నీ క్యాన్సిల్ చేసేయండి. వాడు ధృతరాష్ట్రుడు అడిగింది అదే కదా సన్నసుజాతుల వారిని. నేను ఇప్పుడు మంచి పనులు చేస్తాను, సహస్రగోదానాలు చేస్తాను, అవి చేస్తాను, ఇవి చేస్తాను అంటే పుణ్యం వస్తుందా రాదా? వస్తుందన్నాడు ఆయన. అయితే ఈ పుణ్యంతో ఇంతకుముందు నా కొడుకులు నేను చేసినటువంటి వెధపల్ల వల్ల వచ్చినటువంటి పాపం క్యాన్సిల్ అయిపోతుందని అవ్వదన్నాడు. ఆ అకౌంట్ వేరే, అకౌంట్ వేరే అన్నాడు. పాపం ఉండిపోయింది. ఆయనకేం మొహమాటం సన్నసుజాతుల వారికి? ఆ అకౌంట్ వేరు రా అబ్బాయి, ఈ అకౌంట్ వేరు, నువ్వు ఇప్పటి నుంచి మంచి పని చేస్తే తర్వాత నీకు పనికి వస్తుంది, కానీ నువ్వు ఇంతకుముందు చేసిన వాటికి ఉన్నాయి అవి మాత్రం ఎక్కడికి పోవు, నీ కొడుకులు చావడం ఖాయం అన్నాడు.
అందుకని మన తెలివితేటలు భగవంతుడి మీద గురువుల మీద చూస్తే ఎట్లా మనం కనీసం వాళ్ళు మనం రక్షించడం కోసమైనా వాళ్ళు శరణాగతి పొందాలి, కానీ వాళ్ళని మన తెలివితేటలు లౌక్యం అన్ని ఉపయోగించేస్తే ఎట్లాగండి? అంటే అప్పటికి కూడా మనకి దుర్బుద్ధి పోలేదన్నమాట, అంటే బాగుపడే రోజు రాలేదని అర్థం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏకాంతమతి అయిన సత్యము దర్శించిన వాడు ఈ సంసారం దేనిని కోరడు, కనుక మీకు శుభమగును. నారాయణుడు ఏమంటున్నాడు చూడండి, అంత పేచికూరగా మాట్లాడుతుంటాడు నారాయణుడు. ఏమన్నాడు? ఏకాంతమతి సత్యం దర్శించిన వాడు ఈ సంసారం దేన్ని కోరడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కనుక మీకు శుభమగును అంటే ఏమిటి? మిమ్మల్ని వెళ్ళమన్నటువంటి వాడు కోరడు కనుక వాడి వల్ల మీకు సహాయం కలుగుతుంది, అంతేగాని మీ అంతటి మీకు కలగదురా అబ్బాయి అని అర్థం. ఆయన ఏం కోరికలు లేనివాడిని మీరున్నవారిని అర్థం, అంతేగా. అతడు నిజంగా దధీచి అనే ఋషి ఉన్నాడు, అతడు నిజంగా మంచివారిలో మంచివాడు. అంటే మాస్టర్ గారు చెప్తున్నా, అతను మీ వలే దేన్ని యాచింపడనియు, యాచించిన వారికి కావాల్సిన ఇచ్చుననియు చమత్కృతి. అతని శరీరము నా అంతర్యామి విద్యతో నిండి అతిశయించి ఉన్నది కనుక మహా తేజస్సు కలది, సృష్టి మొత్తం మీద సారవంతమైనది. అట్టి దధీచి శరీరమును యాచించి పుచ్చుకొనుడు అన్నాడు. ఎవరికి? దేవతలకి, ఇంద్రాది దేవతలకి. అంటే ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు, యాచించినతో వాని స్థితిని పొందుటకు యాచింపడని హెచ్చరిక. అంటే ఆయన ఏమని అడగమంటున్నాడు? వాళ్ళ శరీరం అడగమంటే అర్థం ఏమిటంటే, వాడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని మాకు కూడా ప్రసాదించమని అడగాలి, మీకు బుద్ధి ఉంటే. అదే అడుగుతున్నాడు. వృత్రాసుని జయించాలంటే ఇది ఒక్కటే మార్గం రా అబ్బాయి అన్నాడు ఇంద్రుడితో. పూర్వము అయితే ఆ దధీచి మహర్షికి ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయని మరి వీడికి అనుమానం వచ్చేస్తుంది కదా. మన్ని గురువుగారు, అరే నువ్వు బలా ఆయన మనం గురువుగారిని ఏదో అడిగామనుకోండి, మీరేదో ఉపదేశం ఇవ్వండి, లేకపోతే మీరేదో తెలియజండి, బలా ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి అనుకోండి, మనకు వెంటనే ఏమొస్తుంది? ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు, వాడికి ఏం క్వాలిఫికేషన్, వాడు మనకంటే బాగా తెలిసిన వాడా కాదా, ఇవన్నీ వస్తాయి కదా. మనకు వచ్చే డౌట్స్ ఆయన తెలియవేంటి నారాయణుడికి. అందుకని ముందే ఆయన గురించి చెప్తున్నాడు. పూర్వము ఈ దధీచి మహర్షి అశ్విని దేవతలకు అశ్వశిరస్సు అని విద్యను ఉపదేశించను. ఇది బ్రహ్మ విద్యా స్వరూపము, దాన్ని పొందిన వారు నిర్మలమూర్తులై జీవించి ఉండి మోక్షం నందరు. దధీచి దయ వలన అశ్విని దేవతలు ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు అన్నాడు. అశ్వశిరస్సు అనగా శిరస్సు నుండి దిగువగా వెన్నెముక ఆధారముగా మనలో ఉన్న ప్రాణమును ధ్యానము చేయు విద్య. మన దేహమందలి ప్రాణమయ కోశమును అశ్వమందురు. మనలో ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ అనేటువంటిది ఏదైతే ఉందో వైటల్ ప్లేన్నే అశ్వం ఉంటారు. అది సంకేతం వేదంలో. ప్రాణము లేనిది దేహం నిలబడదు కనుక దేహములందరి ఈశ్వరుడు అశ్వవాహనం ఎక్కి తిరుగుతున్నట్లు వేదములు వర్ణించున్నవి. ఈశ్వరుడు భగవంతుడు అశ్వవాహనుడై తిరుగుతున్నాడు అని మనకు వేదాల్లో ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? అశ్వం వాహనంగా గలవాడంటే మనకు ప్రాణశక్తి అనేటువంటిది ఏది ఉందో, ప్రాణమయ శరీరం అనేటువంటిది, అదే దాన్ని భగవంతుడు దాన్ని అధిష్ఠించి తిరుగుతున్నాడని అర్థం. అలాగే సూర్యుడు ప్రయాణం చేయు సంవత్సర మార్గమునకు ప్రారంభమున జీవుల శిరస్సు కల్పింపబడును. అతడున్న శీర్ష భాగములను అశ్వములు అనే పేరుతో వర్ణించింది. అశ్వమేధము చేయవలసిన యజ్ఞమునకు మన ఉషకాలమే శిరస్సు అని అశ్వమేధ మంత్రములు చెప్పుతున్నవి. శిరస్సులో ప్రాణమయ కోశమునకు గల ప్రారంభ స్థానమును ధ్యానించుచు వెన్నెముక వెంటనున్న నాడీ మండలమును ఈ ప్రాణమయ కోశము అశ్వము యొక్క దేహముగా ధ్యానము చేయుటయే అశ్వశిరస్సు అనబడు విద్య. దీనివల్ల ఏమొస్తుందంటే సర్వజ్ఞత్వము, సకల బంధ విమోచనము కలుగును. దీనినే హయగ్రీవ విద్యగా మంత్రశాస్త్రం ఉపదేశించింది. అశ్వం అంటే గుర్రం మామూలుగా సంస్కృతంలో, కానీ చాలా సంకేత పదం అది. స్వహ అంటే రేపు అని అర్థం సంస్కృతంలో. నా స్వహ అంటే రేపు అనేటువంటిది లేదు.
అంటే అర్థం ఏమిటి? ఎప్పుడు ప్రజెంట్లో ఉండమే తప్ప అలా ఫ్యూచరు ఇటు పాస్ట్ ఏమి ఉండకుండా ఎప్పుడు ఎవర్ ఇన్ ప్రజెంట్, అది అశ్వానికి సంకేతం. సదా వర్తమాన, ఎప్పుడు ఉండేటువంటిది అని అర్థం. అందుకనే మనకి జంతువుల్లో గుర్రం అనేటువంటి దాన్ని ఫోర్స్కి, పవర్కి ఎందుకు తీసుకుంటారంటే, అందుకని ఈవెన్ మోడర్న్ దీంట్లో కూడా చూడండి హార్స్ పవర్ అంటారు, కానీ లయన్ పవరు, డాగ్ పవర్ అలా అంటారు. ఏమన్నా ఇన్ టర్మ్స్ ఆఫ్ హార్స్ పవర్ అంటారు. ఎందుకు హార్స్ అని ఎందుకు అన్నారు వాళ్ళకి తెలియదు, ఎందుకు హార్స్ అన్నారు. కానీ అసలు కారణం అశ్వం, పవర్కి అశ్వమే. అది ఎందుకు అంటే మాస్టర్ గారు చెప్పారు, మనం గుర్రాన్ని కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే, అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి గుర్రాన్ని చూస్తే, గుర్రం ఎప్పుడు నుంచునే ఉంటుంది. ఎప్పుడైనా బాగా అలసినప్పుడు ఒకసారి కింద అటు ఇటు పొళ్ళి మళ్ళీ లేచి నుంచుంటుంట. అంతేగాని గుర్రం నేల మీద పడుకుని నిద్రించడం అనేటువంటిది గుర్రానికి ఉండదు అని చెప్పారు, అవసరం లేదు. ఒక్కొక్క జంతువుకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఇచ్చాడు భగవంతుడు. గుర్రానికి ఆ లక్షణం ప్రాణశక్తి. పైగా గుర్రానికి శరీరంలో ప్రతి ఒక్క భాగం కూడా పూర్తిగా ప్రాణమయమైనటువంటిది బాగా నిండి ఉంటుంది. ఎలాగంటే మామూలుగా మిగతా జంతువులు చూడండి, అవి తోకతో ఇటు ఇటు తోలుకుంటూ ఉంటాయి, అవసరం ఉంది. గుర్రానికి శరీరం మీద ఎక్కడ ఏం ఉన్నా ఎక్కడేమున్నా దాన్ని అక్కడ ఇలా కలిపేయగలదు, అది మనం కలపలేం. అంటే మనం ట్రై చేసి చూడొచ్చు, మనం కావాలంటే చేతులు కాళ్ళు కలపచ్చు, కానీ అక్కడ ఎక్కడుందో దాన్ని ఇలా ఇలా కలిపేయగలం. అది ఎప్పుడు వస్తుందంటే వీడికి ఏదో వణుకు రోగం వచ్చినప్పుడు తప్ప మామూలు అప్పుడు రాదు. అందుకని చాలా ఉన్నాయి అంశాలు గుర్రానికి. వైటల్ ఫోర్స్ కాబట్టి గుర్రానికి అంత వేగం ఉంది. అది అందుకని అశ్విని దేవతలకు దధీచి ఇదివరకే ఉపదేశించినట్లు నారాయణ చెబుతున్నాడు. దధీచి అంటే అసలు ఏమిటి, ఆ పదం ఏమిటి అని చెప్తున్నారు ఇక్కడ. దధీచి అను పదమునకు ధీ అను శక్తి అని అర్థము. ధీ అంటే మనలో ఏదైతే బుద్ధి అంటామో ఆ శక్తి, ఆ పనిచేసేటువంటి శక్తిని ధీ అంటారు. అందుకని ధీమంతుడు అంటారు, అంటే బుద్ధిమంతుడు అని అర్థం. దధీచి అను పదమునకు ధీ అను శక్తి అని అర్థము. తర్వాత ఇంకోటి ఏంటంటే ధారణ చేయు శక్తి. బుద్ధిబలము వివేకము కలిసి వెన్నెముక యందు ఎల్లడలా వ్యాపించి పనిచేయుచుండును. ఆ వెలుగునకు జీవులు కర్మ చేయు కర్మతో సంబంధం లేదు. కనుకనే దధీచి అశ్వినులను జీవన్ముక్తులను చేసెను అని చెప్పను. బుద్ధిని ఆశ్రయించినచో అంతర్యామిత్వం దర్శనమిచ్చుననియు, దాన్ని వెన్నెముకలోనూ శిరస్సులోనూ ధ్యానము చేసినచో అంతర్యామియందు అన్య వస్తువులు చూడబడవనియు, ఏకాంత స్థితి లభించి జీవన్ముక్తుడగుననియు భావన. ఇదే వృత్రాసుర వధ అంటే. ఎప్పుడైతే మనలో అన్యదృష్టి పోయి అనన్యత్వం వస్తుందో అప్పుడు వృత్రాసురుడు ఉన్నాడు అక్కడ. మనలో అన్యదృష్టి ఉన్నంతసేపు వృత్రాసురుడు ఉంటాడు. అన్యదృష్టి అనేటువంటిది పోయి అనన్యం వచ్చిందనుకోండి, వృత్రాసురుడు వధ అయిపోయినట్టే. ఆ దధీచియే విశ్వరూపునకు కూడా నా పేరు ఒక కవచమును ప్రసాదించను. నారాయణ చెప్తున్నాడు, రేపు పిచ్చివాళ్ళారా, మీకు ఇంతకుముందు నారాయణ కవచం ఎవడిచ్చాడరా? విశ్వరూపుడే కదా ఇచ్చింది, ఉపదేశించింది ఎవరు? ఇంతకుముందు వీళ్ళు రాక్షసుల చేతిలో చావు దెబ్బలు తింటున్నారు, మమ్మల్ని మేము చేయబోతున్నా అంటే ఏం చేశాడు ఎప్పుడైనా? ఎందుకంటే గురువున ఈయన చేశారు కదా, అవమానపరిచారు కదా, ఆ దోషం వల్ల వాళ్ళు అలా దెబ్బతిన్నారు. మళ్ళీ దాని నుంచి రక్షించింది ఎవరు? విశ్వరూపుడు. ఎలా రక్షించాడు? నారాయణ కవచాన్ని ఉపదేశించాడు ఆయన. అందుకని ఆయన అంటున్నాడు, నారాయణుడే అంటున్నాడు, పూర్వం నా పేరున ఒక కవచమును ప్రసాదించను, దాన్ని ఛేదించుటకు ఎవరికి శక్యము కాదు. అంటే రోజు మనం నారాయణ కవచం చేసుకుంటున్నాం చూసారా పూజలో, అదే ఆ నారాయణ కవచమే ఉపదేశించినటువంటిది. నారాయణుడే ఉపదేశించాడు. ఆ నారాయణుడు దధీచికి ఇస్తే దధీచి విశ్వరూపుడికి
ఉపదేశించాడు. విశ్వరూపుడు మళ్ళీ ఇంద్రాది దేవతలకు ఉపదేశించాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరికి ఉపదేశం వచ్చినటువంటి నారాయణ కవచమే